హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ జొన్న గడక అండి. రోజులో ఒక్క పూటైనా హెల్తీగా తినాలనుకునే వారికి ది బెస్ట్ ఆప్షన్ అండి ఈ జొన్న గడక. ఇప్పుడు ఈ జొన్న గడకను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా జొన్నల్ని మనం ఇలా ఈ కన్సిస్టెన్సీలో చూసారా, ఇలా పూర్తిగా పిండిగా కాకుండా అలాగే కాస్త బరకగా ఇలా పట్టించుకోవాలండి. జొన్న గడక అని చెబితే గిర్నీలో మనకి ఇలా పట్టిస్తారండి. చూసారా, ఇప్పుడు మనం జొన్న గడక ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇలా బరకగా పట్టించుకున్న జొన్న గడకను 1 కప్ వరకు తీసుకుందాం. మనం ఏ కప్తో అయితే తీసుకుంటున్నామో అదే కప్తో వాటర్ కూడా తీసుకొని 1 కప్ జొన్న గడకకి 1 కప్ వాటర్తో కలిపి నానబెట్టుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఎక్కువగా వాటర్ పోయిన అవసరం లేదు. 1 కప్కి మనం 1 కప్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపి నానబెట్టుకున్న ఈ జొన్న గడకని మనం పూర్తిగా కనీసం 6 అవర్స్ అయినా నానేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి 6 అవర్స్ పక్కన పెట్టేద్దాం. 2 గంటల తర్వాత ఒకసారి మనం జొన్న గడకని చూసామంటే జొన్న గడక చాలా బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఇది చాలా త్వరగా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇది ఖచ్చితంగా 6 అవర్స్ నానబెట్టాలండి. అప్పుడే బాగా ఉడుకుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. ఈ జొన్నలు 2 టైప్స్ ఉంటాయండి, తెల్ల జొన్నలు అలాగే పచ్చ జొన్నలు. మనం ఏ జొన్నలతో అయినా చేసుకోవచ్చు. కాకపోతే పచ్చ జొన్నల్లో అయితే అసలు షుగర్ ఉండదండి. తెల్ల జొన్నల్లో అయితే కాస్త షుగర్ ఉంటుంది. పచ్చ జొన్నలు కాస్త చేదుగా ఉంటాయి, కానీ హెల్త్కి మాత్రం చాలా మంచివి. సో నేను ఇక్కడ పచ్చ జొన్నలే తీసుకుంటున్నాను. ఇప్పుడు జొన్న గడక ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లు పెట్టుకొని మనం ఏ కప్తో అయితే జొన్న గడకని తీసుకుంటున్నామో అదే కప్తో 2 కప్పులు వాటర్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరగనిద్దాం. చూసారా, ఇలా వాటర్ మరుగుతున్న టైంలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది రుచికి సరిపడా వేసుకోవచ్చండి. కంప్లీట్గా స్కిప్ కూడా చేయవచ్చు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఈ జొన్న గడకని కూడా కంప్లీట్గా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు దీనిని కాస్త స్లోగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిని మూత పెట్టుకొని ఒక 1/2 మినిట్ ఉడకనిద్దాం. ఒక అర నిమిషం తర్వాత చూసారా, కాస్త గట్టిగా అయింది. ఇప్పుడు దీనిని స్లోగా ఇలాగే కలుపుతూ
స్టార్టింగ్లో 1 మినిట్కి ఒకసారి చెక్ చేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత చూడండి, ఇలా కన్సిస్టెన్సీ ఇలా కాస్త గట్టిపడింది చూసారా. ఇప్పుడు మనం దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే మూత పెట్టి వదిలేయచ్చండి. స్టార్టింగ్లో మట్టుకు 1/2 మినిట్కి ఒకసారి 1 మినిట్కి ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. జొన్న గడక ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ చూసుకోండి, ఇలా ముద్దలుగా పడుతుంది చూసారా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలాగే స్టవ్ పైనే ఒక 10 మినిట్స్ వరకు వదిలేయాలండి. ఇంత వేడిగా అయితే అస్సలు తినలేము. ఒక 10 మినిట్స్ ఇలాగే వదిలేస్తే ఇది మంచిగా ఉమగిలుతుందండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూసారా అండి ఎంత గట్టిగా అయిపోయిందో. మనం గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అది ఇంకా గట్టిగా అయిపోతుందండి. సో చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. మేమైతే ఈ గడకని పెరుగుతో తినడానికి ఇష్టపడతామండి. మీరు కావాలంటే చారు, సాంబారు, ఇలా రసం లాంటి వాటితో అయితే తినడానికి కాస్త ఈజీగా ఉంటుంది. ఇవి డైలీ మనం కనీసం ఒక్క పూట అయినా, అంటే డిన్నర్లోకి కనుక తీసుకున్నట్లయితే, దీనిని కనుక మనం డైలీ తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవ్వచ్చు, అలాగే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరం తినొచ్చండి. ఒక్క పూట ఇలా తిన్నారంటే పొట్టకి ఎంతో బాగా హాయిగా అనిపిస్తుందండి. ఒక్కసారి తింటే కనుక డైలీ తినాలని మీరే అనుకుంటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.